వచ్చే మనసులు మురిసే పండగ వచ్చే మురుమటి రోజులు వచ్చేస్తున్నవిరా. ఇళ్ల పట్టాలన్నది ఒక యజ్ఞంగా చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇల్లు లేదు అన్న పరిస్థితిలో నుంచి మార్పు రావాలి అని 25వ తారీఖున అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇది జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం. మదనపల్లె మున్సిపల్ నేటి వార్తలు. స్వాగతం, సుస్వాగతం. మదనపల్లె పట్టణంలోని పేదలందరికీ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు మండల రెవెన్యూ సిబ్బంది, గృహ నిర్మాణ అధికారులు, సచివాలయ కార్యదర్శులు యుద్ధ ప్రాతిపదికన లేఅవుట్స్ మరియు ప్లాట్స్ను వేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 25/12/2020న వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ మరియు శుభ శుక్రవారమున సాయంత్రం 3 గంటలకు ప్రజలకు పట్టాలు అందించడం జరిగింది. అదే రోజున వైఎస్ఆర్ నగర్, మరుసటి రోజు అనపగుట్టలో గత 2 రోజులుగా మదనపల్లె ఎమ్మెల్యే మన ప్రియతమ నాయకులు నవాజ్ బాషా గారు ఇళ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభలో పేదలందరికీ ఇళ్ల పట్టాలను అందించారు. అర్హులైన పేద ప్రజలందరూ పట్టాలను తీసుకొని ఆనందించారు. పేద ప్రజల ఇళ్ల కోసం ప్లాట్స్ వేస్తున్న దృశ్యం. ఈ కార్యక్రమంలో శ్రీయుత మున్సిపల్ కమిషనర్ జి రవి గారు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, గృహ నిర్మాణ అధికారులు, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్స్ మరియు పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, ప్రజలందరూ పాల్గొన్నారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు అండగా నిలిచాడు. జనములో ఒకడై, జనమే జగనై, జన హృదయంలో బస చేశాడు. నవాజ్ బాషా గారికి, గౌరవ శాసనసభ్యులు గారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాం. వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్యక్రమానికి తర్వాత జింకా చలపతి గారికి స్వాగతం పలుకుతున్నాం. ముందుగా వాయిస్ ఆఫ్ పీపుల్ జింకా చలపతి గారి మాటల్లో మరి హౌసింగ్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, మున్సిపాలిటీ కానీ, సచివాలయం సిబ్బంది కానీ ప్రతి ఒక్కరికి కూడా మీకు మీ తావు చూపించి మీ తావులోనే మీకు పట్టా ఇస్తారు. ఒక్కసారి చూడండి, ఆ లేఅవుట్లు ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులు లక్షల కోట్లు పెట్టి ఈ విధంగా లేఅవుట్లు ఇస్తారు. కానీ ఆ రోజు మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆ రోజు మాట ఇచ్చారు అదే విధంగా చేసి చూపిస్తున్న ఘనత, చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మరి ఈ అవకాశం మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మరి మా ఎమ్మెల్యే గారి మాటగా కూడా నేను చెప్తున్నా, ఎక్కడ కూడా మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ, సచివాలయం సిబ్బంది కానీ, సచివాలయం వాలంటీర్లు కానీ, రెవెన్యూ వాళ్ళకి కానీ ఒక్క రూపాయి మీరు ఇవ్వాల్సిన పని లేదు. నిరంతరము మీకు కాపలా కాస్తున్న వ్యక్తి, మీ మాగోలు కోరుతున్న వ్యక్తి, మీ మంచి కోరుతున్న వ్యక్తి, మీ కుటుంబాల్లో శాంతి కావాలన్న వ్యక్తి, మీ కుటుంబాల్లో అభివృద్ధి కావాలని కోరుకునే వ్యక్తి యువ నాయకుడు మన ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా మా నాయకులందరూ కూడా, మా అధికారులందరూ కూడా ఎవరే కూడా ఒక రూపాయి లేకుండా పనిచేస్తున్నారు. అదేవిధంగా ముందుకు పోతాం. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అదేవిధంగా బిజెపి రెడ్డి గారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అదేవిధంగా మన ఎమ్మెల్యే నవాజ్ బాషా గారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అదేవిధంగా అధికారులందరూ కూడా నడుచుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మరొకసారి ధన్యవాదాలు తెలియజేయాలని తీసుకుంటాను. గౌరవనీయులు మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా గారి మాటలు. పేరు పైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాష్ట్రంలో కూడా
మా ముఖ్యమంత్రికి చూసి అభినందిస్తున్నారు. మీరు దయచేసి ఇంత పెద్ద గొప్ప మనసు ఉండేవాడు, ఇంత గొప్ప స్వభావం ఉండే నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు 2004లో మొదటిసారిగా దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అనేక కులాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముందుకు తీసుకొని పోయిన కార్యక్రమం చేసినారు. ఆ పోటీ ఇండ్ల పట్టాలు అయితే ఏమి, ఉచిత కరెంట్ అయితే ఏమి, అనేక రకాలుగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు వనరులు దండిగా ఉన్నాయి. అంతున్నా కూడా గత 947 నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఇంత గొప్ప మనసు చేసే నాయకుడు ఇంకా పుట్టడు, ఇంకా పుట్టపోడు అని కూడా మీకు దయచేసి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రానికి మనమందరం అదృష్టం చేసిన వాళ్ళు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం, ఇలాంటి ముఖ్యమంత్రి కింద మనం పని చేయడం కూడా చాలా గర్వంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మనమందరము ఇంత పెద్ద ఎత్తున ఇంత పండగ వాతావరణం మీ చిరునవ్వుల్లో తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకుడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు తెలియజేసుకోవాలి. ఈరోజు నేను ఈ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నాను. ఈ అవకాశం నాకు దక్కిందంటే కూడా దానికి అధినేత కూడా ఈ రాష్ట్రానికి, ఈ పార్టీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైతే మీ అందరి కష్టాలు నష్టాలు చూసి 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఇరుపల్లిపాయ నుంచి ఇచ్చాపురం వరకు మీ కష్టాలు నష్టాలు చూసి నేనున్నాను, నేను చూశానని చెప్పి మీ అందరికీ ఒక 2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశాను. ఆ 2 పేజీల మేనిఫెస్టోలోనే ఇది కూడా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి, ఇల్లు లేకుండా ఎవరు కానీ ఉండకూడదు. ఇప్పుడు కూడా నిన్న కూడా పట్టాలు పంపిణీ కార్యక్రమంలో లాంచ్ చేశారు సీఎం గారు. అక్కడ కూడా ఏం చెప్తున్నారు, మళ్ళీ రెండోసారి కూడా నేను 90 రోజులు అవకాశం ఇస్తున్నాను. మళ్ళీ ఎంతమంది ఉన్నా కూడా అంతమంది కూడా ఎవరు కూడా ఇళ్లలో లేకుండా గుడిసెల్లో కానీ నాకు ఇల్లు లేదనే మాట రాకూడదని చెప్పే తపన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఫేజ్లో ఇస్తున్నాము. దాంట్లో టిట్కోలో కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర 50,000 కట్టించుకొని 75,000 రూపాయలు కట్టించుకొని 1,00,000 రూపాయలు కట్టించుకొని డబ్బులు కట్టించుకొని మీకు టిట్కో ఇండ్లు ఇస్తామన్నారు. ఆ డబ్బులు కూడా ఏమీ లేకుండా మీ డబ్బులు వెనక్కి ఇస్తూ ఏదైతే మీరు టిట్కో ఇండ్లకు డబ్బులు కట్టారో ఆ డబ్బులు పూర్తిగా మీకు డబ్బులు వెనక్కి ఇస్తూ ఒక్క రూపాయికే మీకు ఫ్రీగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సమావేశంలో 483 మందికి పట్టాలు ఇస్తున్నామ్మా. ఆ 483 మందికి కూడా మీరు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎంఆర్ఓ గారు ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు. నేను కొంతమందికి పట్టాలు ఇస్తాను, 5-10 మందికి. మిగతా వాళ్ళు మీరు అందరు ఇక్కడే ఉండి పట్టాలు తీసుకొని పోయే కార్యక్రమం చేయాలి. మీకు 3 ఆప్షన్లు ఉన్నాయమ్మా. మీరు దయచేసి వినండి. రూపాయలు ఫస్ట్ ఆప్షన్ అమ్మా. 1,80,000 రూపాయలు మీకు కావాలంటే పూర్తిగా మీ అకౌంట్కు జమ చేస్తాం. దయచేసి మీరు ఈ మాటలు బాగా వినాలిమ్మా. 1,80,000 పూర్తిగా ఏదైతే మీకు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ ప్రకారంగా కట్టాలి. దానికి గాను 1,80,000 రూపాయలు మీరే మీ సొంతంగా మీరు కట్టుకుంటామంటే మీ ఇంట్లోకి వాలంటీర్లు వస్తారు. ఆ వాలంటీర్ల ద్వారా చెప్తే మీకు 1,80,000 విడతల వారీగా గునాదికి ఇంత, మళ్ళా గోడలకింత,
రకరకాలుగా దశల వారీగా ఇస్తారు. ఆ 1,80,000 మీకే ఇచ్చేస్తారు. మీరు కావాలంటే కూడా ఇంకా ఎక్కువ కట్టి ఇంకా బాగా చేసుకొని ఇంకా దీనికంటే బాగా చేసేది ఏముండదు నాకు తెలిసి. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏదైతే ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నారో ఆ ఇల్లు 100 ఏళ్ళ వరకు కూడా ఏది జరగదని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. 1,80,000 రూపాయలు కావాలంటే మీ అకౌంట్కి ఇస్తారు మొదటిగా. రెండోది ఏమంటే మీకు వద్దు మాకు మెటీరియల్ ఇచ్చి మాకు కూలీ డబ్బులు ఇవ్వనంటే దానికి కూడా మెటీరియలే గవర్నమెంటే సప్లై చేస్తుంది. సిమెంటు, ఇటుకలు, ఫ్రీ శాండు, దాల్మంద్రాలు, టైల్స్ గిల్స్ అన్ని ఫ్రీగా ఇస్తారు. మీకు ఎంత డబ్బు ఆ 1,80,000లో ఈ డబ్బులు ఇంత పోను, మిగతాకు మీకు కూల్ డబ్బులు కావాలంటే అది ఇస్తారు. రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ఏమంటే మాకు ఇవన్నీ ఏం తలకాయ నొప్పులు వద్దు, మాకు మేము ఇళ్ళల్లో పోయి మేము బీగాలు తీసుకోవాలంటే మీరు ప్రభుత్వమే మీ ఇంటికి మీకు ఇళ్ళల్లో కట్టించి మీకు బీగాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ 3 ఆప్షన్లు ఉన్నాయమ్మా. ఈ 3 ఆప్షన్లో కూడా మీకు ఏది కావాలంటే వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికి వస్తారు. ఆ వాలంటీర్ల ద్వారా మీరు చెప్పండి ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్కు మేము పనిచేస్తాం. రెండవది ఏమంటే ఎక్కడైతే మీకు లేఅవుట్లు వేసినామో మేము మీకు ఇండ్లు కట్టి ఇచ్చే టయానికి మీకు రోడ్లు లేకుండా డ్రైనేజీలు లేకుండా మాత్రం మీ ఇంటికి బీగాలు ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటాం. ఎక్కడన్నా లేఅవుట్ అయినాయి, ఎక్కడన్నా మదనపల్లి నియోజకవర్గంలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా లేఅవుట్ వేసినా కూడా మీకు ఇండ్లు కట్టించి బీగాలు ఇచ్చే నాటికి ఎక్కడ కూడా మీరు రోడ్డు లేకుండా డ్రైన్ లేకుండా మీ ఇంటికి మీరు గృహప్రవేశం చేసే కార్యక్రమం జరగదని చెప్పి కూడా మీకు శుభాముఖంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు ఇండ్లు అన్ని సర్వే చేసి మేము ఇండ్లు పెట్టించడం జరిగింది. మొదటి విడతగా 3,780 మంది ఫస్ట్ ఫేజ్లో పనిచేస్తాం. మీరు ఎవరు కూడా నేనేదో ఇల్లు ఇప్పించానో, నేనేదో మీకు ఇల్లు రికమెండేషన్ చేశానో, నేనేదో మీకు హౌసింగ్ బిల్ ఇప్పిస్తానో, నేనేదో మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసి డబ్బు ఇప్పిస్తానని ఎవరన్నా మీకు తెలియజేస్తే మీ దగ్గర ఎవరన్నా వచ్చి డబ్బు అడిగితే లంచం కానీ దయచేసి ఆ లోకల్ కౌన్సిలర్కి తెలియజేయండి. ఒకవేళ లోకల్ 35 కౌన్సిలర్లు ఉన్నారు, మీకు ఆ కౌన్సిలర్లు కానీ పని చేయకపోయి మీ మాట పైన స్పందించకపోతే దయచేసి మీరు నా దగ్గర రండి, వెంటనే వాళ్ళపైన యాక్షన్ తీసే కార్యక్రమం కూడా చేస్తాను. మీరు ఎవరు కూడా నేను హౌస్ పెట్టిస్తాను, నేను బిల్లు శాంక్షన్ చేస్తాను మీకు, లేకపోతే నేను డబ్బులు ఇప్పిస్తాను, మీకు పట్టాలు ఇప్పిస్తాను అనేవన్నీ కలం ఇవన్నీ. ఇది ఏమీ జరగదు. ఎవరైతే అర్హతలు ఉన్నారో ఆ ఎంతమంది అర్హతలు ఉంటారో ఆ అర్హతలకు అందరికీ ఇప్పుడు 15,000 ఇండ్లు ఇస్తున్నాము. ఇంకా 15,000 ఇచ్చినా కూడా మేము ఖచ్చితంగా మీకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. శుభాకాంక్షలు. దీంట్లో మీరు ఎవరు కూడా ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇస్తే మీరే ఈ పద్ధతికి ప్రోత్సహించినట్టయితుంది. దయచేసి ఇలాంటి పద్ధతులన్నీ చేయొద్దండి. ఎవరు కూడా ₹1 డబ్బు ఇవ్వాల్సినది. ఈ ప్రభుత్వం డబ్బు నేరుగా మీకు రావాలి, దానికి అర్హతలు మీరే కాబట్టి మీరు ఎవరికి కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్కు కానీ బిల్లులు పెడితే కానీ ఇంకోటి చేస్తే మాత్రం తప్పక కార్యక్రమం కూడా తెలుస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. ఇంకా దయచేసి మీకు మరొకసారి నేను 2004లో దివంగత రాజశేఖర రెడ్డి గారి పైన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 180 నియోజకవర్గాల్లో గెలిపించారు. 2009లో 155 మంది గెలిపించారు. అలాగే 2014లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టి 67 సీట్లు గెలిపించారు. ఈసారి 2019లో మీరు 2019లో 151 సీట్లు గెలిపించి చంద్రబాబు నాయుడుకు బంగాళాఖాతంలో చేర్పించారు. ఏదైతే దయచేసి నేనేం గొప్పలు చెప్పడం లేదమ్మా, నా దగ్గర గొప్పలు చెప్పేది రాదు, వాస్తవం మాట్లాడతాను నేను. ఇలాంటి ముఖ్యమంత్రి మీ బిడ్డలు బాగుండాలి, మీ నవ్వుల్లో చిరునవ్వు ఉండాలి, మీకు ముందుకు తీసుకునే కార్యక్రమం చేయాలి, మీకు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలంటే ఈ రాష్ట్రానికి ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక ముఖ్యమంత్రి ఎవరు అంటే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనే అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే 151 మందిని మీరు 2019 ఎలక్షన్లో శాసనసభ్యులుగా గెలిపించారో అదే 2024లో కానీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ మీ చల్లని జీవనం, ఈ చల్లని ఆశీస్సులు ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీకు పేరు పైన హృదయపూర్వకంగా 2 చేతులు ఇచ్చి ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై హింద్. షేక్ గౌసియా షేక్ గౌసియా లక్ష్మీకాంతమ్మ పి లక్ష్మీకాంత్ సైడ్ ఇవ్వండి. లక్ష్మీకాంతమ్మ లేరా? సంబంధించిన లబ్ధిదారులను పట్టా తీసుకోవడానికి కావాల్సిన ఎం పారిజాతం ఎం పారిజాతం షేక్ మునీరాబాను సైరాపేట సైదాపేట అప్పాలకు సంబంధించిన లబ్ధిదారులు స్టేజ్ కుడివైపు రండి. విఆర్ఓలు, వాలంటీర్లు అర్హులైన వారికి సంబంధించిన ప్లాట్స్ను గుర్తించి చూపిస్తున్నారు. ఇంతవరకు జరిగిన యువతకు